So I would like to start by speaking to you about special status of Andhra Pradesh and all the commitments that were made to Andhra Pradesh. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు హక్కైనటువంటి ప్రత్యేక హోదా తరగతితోనే నేను మాట్లాడటం నా ప్రసంగాన్ని మొదలు పెడతాను. When Manmohan Singh ji committed to this state that we will give special status and that we will give what Andhra Pradesh deserved, it was not just an individual who made the commitment. It was the Prime Minister of India. ఆంధ్రులందరికీ కూడా ఏం కావాలో అని ఆలోచించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అలనాటి ప్రధాని గారు ప్రత్యేక హోదా ఆయన పార్లమెంట్లో వాగ్దానం చేసినప్పుడు కేవలం ప్రధానమంత్రి కేవలం మన్మోహన్ సింగ్ గారు ఒక వ్యక్తి కాదు చేసినటువంటిది, భారతదేశ ప్రధానమంత్రి ఆంధ్రులకు ఆ వాగ్దానం చేశారు. And it was a commitment made by the Prime Minister of India on behalf of India. భారత ప్రభుత్వం భారతదేశం తరఫున ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా పార్లమెంట్లో హామీ ఇచ్చారు. Mr. Modi has been Prime Minister for 5 years. మోడీ గారు ఈ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారన్న విషయం మీకు తెలుసు. And he has not fulfilled this commitment. ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా ఇంతవరకు ఆయన అమలు పరచలేదు. And frankly, I am surprised that the parties in Andhra Pradesh are not aggressively pushing for Mr. Narendra Modi to. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఎందుకు మీరు ఆ రకమైనటువంటి ఒత్తిడి తేలేకపోయారు? చాలా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. మీరు ఎందుకు ప్రధానమంత్రి మోడీని మెడలు వంచి ప్రభుత్వాన్ని మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అనలేకపోయారు ఈ ప్రాంతీయ పార్టీలు? So it is not only a commitment made by the Congress party and Manmohan Singh ji, it is a commitment made by the country to Andhra Pradesh, and it is our commitment that we will give Andhra Pradesh special status the moment we come to power in Delhi. కేవలం కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ కాదండి, అన్ని పార్టీల వారు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అంత ప్రజలు, దేశ ప్రజల అందరి తరఫున భారతదేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయాన్ని తీర్చడానికి ఆంధ్రులకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఆ రోజు పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. అది మనం ఇచ్చినటువంటి వాగ్దానం, దేశ ప్రజల సాక్షిగా మనం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాగ్దానం. And we want Andhra Pradesh to be a shining example to other states, so we will support Andhra Pradesh in building itself into one of the most advanced states of the country. భారతదేశంలో కల్లా అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మారాలి, దాన్ని అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మనం అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మనం చేస్తా ఉన్నాను.